హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నటువంటి సమస్య, సహజంగానే మాకు కామ కోరికలు అనేవి క్రమంగా తగ్గిపోతున్నాయని, వీటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, చేయాలనే ఇంట్రెస్ట్ ఆ ఉత్సాహం అనేది కలగడం లేదు. సో దీనివల్ల ఇంట్లో వాళ్ళకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫైడ్ అవ్వలేకపోతున్నారు. సో అసలు ఆలోచనలు కూడా సరిగ్గా రావడం లేదు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇది దేనివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి చేర్పులు మార్పులు లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది అని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఎంతో మందికి కూడా ఈ సమస్య ఉంది కూడా. సో వాస్తవానికి చాలా మందికి ఈ సమస్య ఉంది అని అనుకునేదానికి మాత్రమే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చిట్కా ఇస్తాం. సో సహజంగా కొన్ని సంవత్సరాలు అంటే మ్యారేజ్ అయినాక కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ చాలా మందిలో కూడా ఈ మార్పులు అనేవి రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు, లేదంటే వారికి ఉన్న వర్క్ టెన్షన్స్, లేదంటే ఇంకా మరే ఇతరమైనటువంటి మెంటల్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఫిజికల్ గా కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అంటే హెల్త్ పరంగా ఫీవర్స్, లేదంటే ఏదైనా లాంగ్ టైం డిసీజెస్ లాంటివి ఉన్నా కూడా కొంతమందిలో ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ మగవాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఆడవాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ చేయలేక చాలా మంది మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలా మంది డివోర్స్ దాకా వెళ్ళి విడిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. సో ఎస్పెషల్ గా ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తా అండి. చిట్కాను క్రమం తప్పకుండా కనుక మీరు 2 నుంచి 3 నెలల పాటు వాడినట్లయితే తిరిగి మళ్ళీ ఈ ఆలోచనలు రావడం, అదేవిధంగా వీటి నుండి మళ్ళీ కోరికలు పెరగడం, చేయగలిగేటువంటి స్టామినా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా సింపుల్ అండి. అంతేకాకుండా ఈ చిట్కా ఆడవాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. అంటే సహజంగా ఏమవుతుందంటే కొంతమంది స్త్రీలకు కూడా ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది దీని పట్ల. సో అలా ఆసక్తి తక్కువగా ఉండడం వల్ల, మగవాళ్ళకు కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మగవాళ్ళకు సహకరించక వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే వాళ్ళు కూడా లేకపోలేదు. సో 2 రకాలుగా ఉన్నారు మన సమాజంలో. కాబట్టి ఇద్దరు కూడా ఎవరిలో ఏ లోపం ఉన్నా సరే ఈ చిట్కా అనేది ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్, దీన్ని ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను, వినండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ ఒకటి దూలగొండి గింజల చూర్ణం, లేదా గింజలు దొరికితే మరీ మంచిది, ఓకేనా. దూలగొండి గింజల చూర్ణం కానీ గింజలు కానీ, అదేవిధంగా గోధుమ గింజలు కానీ గోధుమ కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి. సో మీకు అంటే బయట దొరికే మార్కెట్లో దొరికే గోధుమ పిండి కాదండి, గోధుమలు పట్టించింది తీసుకోండి, లేదా గోధుమలు డైరెక్ట్ తీసుకోండి. అదేవిధంగా దూలగొండి గింజలు ఉంటేనేమో దూలగొండి గింజలు, గోధుమ గింజలు, లేదా చూర్ణాలు దొరికితే దూలగొండి చూర్ణము, గోధుమ చూర్ణము, ఓకేనా. ఎట్లా అయినా సరే చూర్ణాలన్నా తీసుకోండి, గింజలన్నా తీసుకోండి. వీటిని ఒక 1/2 లీటర్ ఆవు పాలలో, గుర్తుపెట్టుకోండి, ఒక 1/2 లీటర్ ఆవు పాలలో వేసి బాగా మరిగించాలి. మరిగించి అది దగ్గరికి వస్తే పాలన్నీ కూడా దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చిన తర్వాత దానిని ఒక బౌల్లో, ఒక గ్లాసులో తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 1 చెంచాడు ఆవు నెయ్యి వేసుకొని 1 చెంచాడు తేనె కూడా కలుపుకొని దీనిపైన గసగసాలు అనేటివి మనకు వంటింట్లో కూడా తెల్లగా ఉంటాయి కదా, గసగసాలు అనేటివి. ఇవి శరీరంలో రక్త ప్రసరణ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం చిన్న ఇలాంటి వంటింటి చిట్కాలతోటే మనం ఎన్నో రకాల మార్పులను పొందవచ్చు. దీన్ని లైట్ గా చల్లండి, ఓకేనా. సో దాన్ని అలా చల్లిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి. ఇది ప్రతిరోజు ఉదయం కూడా పరిగణన తీసుకుంటూ ఉంటే ఈ దూలగొండి గింజలు అనేటివి మగవారిలో పటుత్వాన్ని పెంచడానికి, వీర వృద్ధికి, వీరాన్ని పెంచడానికి, వీరగణ సంఖ్యను పెంచడానికి, వాటి యొక్క మొటిలిటీని పెంచడానికి, అదేవిధంగా ఈ గసగసాలు, అదేవిధంగా ఆవు పాలు అనేటివి శరీరంలో రక్త ప్రసరణ వృద్ధి చేసి శారీరక దృఢత్వాన్ని, బలాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే విధంగా ఇది స్త్రీలలో కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిట్కాల వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగానే ఈ కోరికలన్నీ మనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీరు సాధ్యమైనంత వరకు కొన్ని పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటి అని అంటే టెన్షన్లు పెట్టుకోవడాలు, ఆలోచనలు, ఎగ్జైట్మెంట్లు, వర్క్ టెన్షన్స్, ఆస్తిపరంగా టెన్షన్స్, మరే ఇతరమైనటువంటి అనుమానాలు ఇలాంటివి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సాధ్యమైన తొందరగా వాటిని మీరు రిలీజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి భంగిమలు కాకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రై చేయడం వల్ల ఆసక్తి అనేది కలుగుతుంది. అండ్ ఇటీవల శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సలహా ఉంది అండి. ఆ సలహా ఏంటి అనేది కూడా నేను చెప్తాను. చాలా మంది కూడా చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే రతి అనేది రహస్యంగా చీకటిలో చేసుకోవాలి అని చాలా మంది కూడా అనుకుంటారు. బట్ అది తప్పు అని, దానివల్ల మొగాలు అనేది చూసుకుంటూ ఇలా చేసుకోకపోవడం వల్ల కూడా ఒకరిలో ఒకరికి కావలసినటువంటి ప్రేరణ అనేది దొరకక ఇబ్బంది పడుతున్నారు అని, అదే విధంగా ఒకవేళ ఒంటరిగానే ఉన్నట్లయితే
లైట్ వెలుతురులోనే కలవడం అనేది ఇద్దరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కలవడం అనేది ఒకరిలో ఒకరిని ఉత్తేజితం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా ఇటీవల శాస్త్రవేత్తలు ఒక రకమైన ఒక సర్వేలో అదేవిధంగా దాని గురించి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది నేను ఒక పేపర్లో కూడా చదవడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళు అనేది కూడా నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఓకే ఇది కరెక్టే అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. ఎందుకంటే శరీర సౌందర్యాన్ని చూస్తూ చేయడం వల్ల చాలా రకమైనటువంటి మార్పులు మైండ్లో కలుగుతూ ఉంటాయి, చాలా రకమైన ఆలోచనలు కలుగుతుంటాయి. అప్పుడు మీకు చేయాలన్న ఆసక్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది. అది కూడా ఒక రకంగా మంచి పాయింట్ అని నాకు కూడా అనిపించింది కాబట్టి ఆ పాయింట్ మీకు కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా ప్రయోజనాన్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిట్కాలని ఎప్పటికప్పుడు పంపించినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ షేర్ చేయడం వల్ల సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్పోజ్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతం చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.